వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరులో వైసీపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్లను ఆవిష్కరించారు. అందరికీ నమస్సుమాంజలు. మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు స్థానికంగా మన అందరి శ్రేయబలేసి రీజనల్ కోఆర్డినేటర్, ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకుడు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారు, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మూడోసారి ఎంపీ అయిన తర్వాత మరి విస్తృతంగా ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎం చేయడానికి కంకణం కట్టుకున్న విషయం మనకు అందరికీ తెలుసు. చంద్రబాబు చేసిన వాగ్దానాలన్నీ అమలు పరచలేదు కాబట్టి వాళ్ళ మామ ఎన్టీఆర్ ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో అదే విధంగా ఇప్పుడు మళ్ళీ లేనిపోని వాగ్దానాలను చేసి ఎన్నికల ముందు ఒక్కటి కూడా అమలు పరచలేదు కారణంగా ఆయన ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచినాడనే కోవలో మేము ఈ రోజు నిరసనలు, ధర్నాలు మొదలుపెట్టినాము. రేపు మండల స్థాయిలో ధర్నాలు చేస్తాము. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా చేసి తర్వాత విజయవాడ కూడా ధర్నాలు చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సూచించినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి ఇంట్లో చిన్న పుట్టబోయే బిడ్డకు, పుట్టిన బిడ్డకు, తాతకు, అవ్వకు, స్కూల్కి పోయే విద్యార్థులకు, నిరుద్యోగులకు, మహిళలకు ప్రత్యేకించి అన్ని పథకాలు పెట్టి వాళ్ళకి అన్ని లోన్లు ఇస్తే ఈయన ఒక్క మాటతో సూపర్ 6 పేరుతో అన్నింటినీ మాయం చేసేసి ఈ ఓటర్లు కూడా ఓవర్ నైట్ గా అతను పక్కన తిప్పుకునేసి ఓట్లు వేయించుకుని గెలుచుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కడు కూడా నెరవేర్చకుండా అందరినీ తుంగలో తొక్కేసినాడంటే ఇతన్ని ఏ విధంగా ప్రజలు నమ్మాలి? ఇప్పుడు మనం చేపట్టిన నిరసన కార్యక్రమాలు ప్రతి ఓటరుకు తెలియజేసి, ఓటర్లే కదా ముఖ్యం. నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే ఓటర్లు మొన్న మోసపోయినారు, మేమంతా జగన్ కేసినాము, మా ఓట్లు ఎక్కడ పోయినా అడుగుతున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 2 ఏళ్ల తర్వాత పెడతారు, 3 ఏళ్ళకు ఖచ్చితంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి బూత్ లెవెల్ కమిటీలు ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గ స్థాయిలో సుమారు ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులకు బిఎల్ఎస్ను అరేంజ్ చేసుకున్నాము. మన ఓట్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత కొత్త ఓట్లు ఎన్ని ఉన్నాయి. కొత్త ఓట్లు నిన్న అసలు ఇప్పుడు కూడా కుప్పంలో 24 ఓట్లు మోసం చేసే ఓట్లు అట్లే పెట్టుకోండి, బినామీ ఓట్లు ఉన్నాయి, వాటిని తీయకుండా అట్లే పెట్టుకున్నారు. ఇదే విధంగా పుంగనూరులో కూడా సుమారు 54 ఓట్లు తీసేయాలనుకున్నారు. తీసేసే ఓట్లు తీయకుండా మన ఓట్లు సక్రమంగా దాంట్లో చేర్పించి పోలింగ్ రోజున మనం అందరూ ఐకమత్యంగా ఉండి పోరాడి గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, మనకు అందరికీ పదవులు వస్తాయి. దాంతో మన రాష్ట్రాన్ని మనం బాగుపరిచేదానికి మంచి అవకాశం ఉంటుందనేసి మేము ఈ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాము. శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన హామీలు గాని, ఇతర హామీలు గాని ఏవి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇంకా ఆయన చెప్పిన హామీల్లో ఆడపిల్ల సహాయ నిధి కింద నెలకు 1500, అలాగే నిరుద్యోగ వృత్తి కింద 3000, 50 ఏండ్లకే పెన్షను అని ఎన్నో హామీలు ఇంకా ఉన్నాయి. దయచేసి మీరంతా ఇవి పూర్తి స్థాయిలో అమలు చేయాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు అమలైన హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కాకుండా ఏదో తూతు మంత్రంగా చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా మీరు అమలు చేయకుండా ఇట్లే చేస్తే గాన రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారనేసి కూడా హెచ్చరిస్తున్నాము. మీరు దయచేసి ఇవంతా అమలు చేయాల్సిందిగా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇలాగే చేస్తే గాన మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారనేసి కూడా తెలియజేస్తున్నాను.